ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో అవతలి వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా యూస్ చేస్తూ ఉండే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మనం ఫోన్ కాల్లో ఇంగ్లీష్లో మాట్లాడే సిచ్యువేషన్ వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ ప్రతి చోట ఉమ్మకు. ఇది లాస్ట్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్. దానికి ఆన్సర్ డోంట్ స్పిట్ ఎవ్రీవేర్. డోంట్ స్పిట్ ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట ఉమ్మకు అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కాల్ ఎవరు చేస్తున్నారు. ఇలా మనం అడుగుతుంటాం కదా క్వశ్చన్, ఎవరినైనా కాల్ ఎవరు చేస్తున్నారు అని. దాన్నే ఇంగ్లీష్లో హూ ఈస్ కాలింగ్. హూ ఈస్ కాలింగ్ అంటే కాల్ ఎవరు చేస్తున్నారు అని. అండ్ మే ఐ నో హూ ఈస్ కాలింగ్. మే ఐ నో హూ ఈస్ కాలింగ్ అన్నప్పుడు కాల్ ఎవరు చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ మీ వాయిస్ కట్ అవుతుంది. మనం ఇలా చెప్తూ ఉంటాం కదా వాళ్ళ వాయిస్ బ్రేక్ అయినప్పుడు, దాన్ని మనం ఇంగ్లీష్లో యువర్ వాయిస్ ఈస్ బ్రేకింగ్. యువర్ వాయిస్ ఈస్ బ్రేకింగ్ అంటే మీ వాయిస్ కట్ అవుతుంది అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ లైన్లో ఉండండి. మనం వేరే వర్క్ ఏదైనా ఉంటే లైన్లో ఉండండి అని చెప్తూ ఉంటాం. అప్పుడు హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్ లేదా హ్యాంగ్ ఆన్. హ్యాంగ్ ఆన్ అంటే లైన్లో ఉండండి లేదా లైన్లో ఉండు అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కాసేపట్లో కాల్ చేస్తాను. మనం ఇలా చెప్తూ ఉంటాం కదా మళ్ళీ కాల్ చేస్తాను అని బిజీగా ఉన్నప్పుడు. ఐ విల్ కాల్ యూ ఇన్ ఎ మూమెంట్. ఐ విల్ కాల్ యూ ఇన్ ఎ మూమెంట్ అంటే కాసేపట్లో కాల్ చేస్తాను అని. లేదా దీన్నే ఐ విల్ కాల్ యూ షార్ట్లీ. ఐ విల్ కాల్ యూ షార్ట్లీ అంటే కాసేపట్లో కాల్ చేస్తాను అని. ఈ రెండు సెంటెన్సెస్కి సేమ్ మీనింగ్ వస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నేను షీలాతో మాట్లాడొచ్చా. మనం ఎవరికైనా కాల్ చేసి ఇలా అడుగుతూ ఉంటాం కదా నేను తనతో మాట్లాడొచ్చా అని. దాన్నే క్యాన్ ఐ స్పీక్ టు షీలా. క్యాన్ ఐ స్పీక్ టు షీలా అంటే నేను షీలాతో మాట్లాడొచ్చా అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. ఎవరైనా రాంగ్ డయల్ చేసినప్పుడు మనం ఇలా చెప్తూ ఉంటాం కదా ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు అని. దాన్ని మనం ఇంగ్లీష్లో there is nobody here by that name. there is nobody here by that name అంటే ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నా నెంబర్ ఎవరిచ్చారు. ఎవరైనా కొత్త వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం ఇలా అడుగుతూ ఉంటాం నా నెంబర్ ఎవరిచ్చారు అని. దాన్ని ఇంగ్లీష్లో హూ గేవ్ యూ మై నెంబర్. హూ గేవ్ యూ మై నెంబర్ అంటే నా నెంబర్ ఎవరిచ్చారు అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కాల్ కలవడం లేదు. మనం ఇలా అంటుంటాం కదా కాల్ కలవడం లేదు అని. దాన్నే ద కాల్ ఈస్ నాట్ కనెక్టింగ్. ద కాల్ ఈస్ నాట్ కనెక్టింగ్ అంటే కాల్ కలవడం లేదు అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నేను కాల్ చేస్తున్నాను కానీ కాల్ కలవడం లేదు. ఇలా చెప్తూ ఉంటాం మనం అవతలి వ్యక్తితో. దాన్నే ఇంగ్లీష్లో ఐఎమ్ కాలింగ్ బట్ నాట్ కనెక్టింగ్. ఐఎమ్ కాలింగ్ బట్ నాట్ కనెక్టింగ్ అంటే నేను కాల్ చేస్తున్నాను కానీ కలవడం లేదు అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ అతడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మనం ఇలా చెప్తూ ఉంటాం కదా అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు పక్క వాళ్ళతో. దాన్ని ఇంగ్లీష్లో హీ స్విచ్డ్ ఆఫ్ హిస్ ఫోన్. హీ స్విచ్డ్ ఆఫ్ హిస్ ఫోన్ లేదా he switched off his mobile. he switched off his mobile అంటే అతడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నా నెంబర్ మీకు ఎలా దొరికింది. మనం ఇలా ఏదైనా న్యూ నెంబర్ నుండి కాల్ వచ్చినప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం నా నెంబర్ మీకు ఎలా దొరికింది అని. దాన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ గెట్ మై నెంబర్. హౌ డిడ్ యూ గెట్ మై
నెంబర్ అంటే నా నెంబర్ మీకు ఎలా దొరికింది అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఎవరు మాట్లాడుతున్నారు. మనం ఇలా క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా, కాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది ఎవరు అని. దాన్నే హూ ఈజ్ స్పీకింగ్, హూ ఈజ్ స్పీకింగ్. అండ్ మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్ అని అడుగుతూ ఉంటాం కదా. మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్ అంటే ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా అని. ఎవరు మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవచ్చా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ కమ్ అప్ విత్ ద న్యూ వీడియో. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.